బ్రహ్మ కుమారుడైన కశ్యకుడికి 21 మంది భార్యలు ఉంటారు, గర్భవంతులు అవుతారు. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళతో ఒక బెట్ అనేది పెట్టుకుంటారు, పందాన్ని. సేవలు చేస్తూ ఉండాలి. గరుత్మంతుడు తరతరాలుగా ఆ కుద్రు కుటుంబానికి సేవలు చేస్తూ ఉండగా గరుత్మంతుడికి కోపం వచ్చి ఈ గరుత్మంతుడు తన పిన్ని అయిన కుద్రు గాడికి అడగతాడు, మేము ఈ బానిస బ్రతుకు నుంచి బయటపడాలంటే నీకేం చేయాలి పిన్ని అనేసి. సో అక్కడ ఎవరైనా కానీ మునిగితే ముసలోళ్ళు కుర్రోళ్ళు అయి తిరిగి రావటము. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక కొండని ఆ ప్రదేశంలో విసిరేస్తాడు. అయితే లోపల పైప్ అయితే ఇరిగిపోయి, సో మనమైతే ఆల్మోస్ట్ సగం అయితే దాటేసాము. ఊర్లు బర్రెలు వాళ్ళకి నీళ్లు లేక వలస వచ్చిన వాళ్ళు ఇలాగా ఊట గుంతలు అయితే తవ్వారు. పాదం లాగానే కనిపిస్తున్నాను ఆయన, ఇట్లాగే పాదం. హలో గైస్, వెల్కమ్ టు అనేది వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి కడప జిల్లా ఒల్లూరు మండలం పుష్పగిరిలో అయితే ఉన్నాము. ఈ పుష్పగిరిలో ఒక చరిత్ర ఉంది. బ్రహ్మ కుమారుడైన కశ్యకుడికి 21 మంది భార్యలు ఉంటారు. ఈ 21 మంది భార్యల్లో ఇద్దరు గర్భవంతులు అవుతారు. ఈ ఇద్దరిలో ఒక ఆమె పేరు వినతి, ఇంకొక ఆమె పేరు కుద్రు. అయితే వీళ్ళిద్దరు గర్భవతులు కాబట్టి ఇంట్లో నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళరు, ఆ కోటలోనే ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ పందెం పెట్టుకొని బాగా కష్టాడతారు అన్నమాట. సో అందులో వినతి అనే ఆమె ఓడిపోద్ది, సో ఈ కుద్రు అనే ఆమె గెలసద్ది. అయితే వీళ్ళ ఒప్పందం ప్రకారము గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళతో ఒక బెట్ అనేది పెట్టుకుంటారు, పందాన్ని. ఆ బెట్ ఏంటంటే ఈ కుద్రువుకు ఈ వినతి తరతరాల వాళ్ళు సేవలు చేస్తూ ఉండాలి అనే ఒక నిబంధన ఉంటుంది. సో దాని ప్రకారంగా ఈ కుద్రుకేమో నాగసర్పాలు పుడతారు, ఈ వినతికేమో గరుళ్ళు పుడతారు. గరుత్మంతుడు తరతరాలుగా ఆ కుద్రు కుటుంబానికి సేవలు చేస్తూ ఉండగా గరుత్మంతుడికి కోపం వచ్చి ఈ గరుత్మంతుడు తన పిన్ని అయిన కుద్రు గాడికి అడగతాడు, మేము ఈ బానిస బ్రతుకు నుంచి బయటపడాలంటే నీకేం చేయాలి పిన్ని అనేసి. అప్పుడు కుద్రు ఏమన్నదంటే, దేవుళ్ళు తాగే అమృతాన్ని నాకు తెచ్చివు, అప్పుడు నీది బానిస బ్రతుకు నుంచి ప్రాప్తి పొందుదు అని అంటది. సో ఆ మాట ప్రకారం ఈ వినతి కుమారుడు గరుత్మంతుడు అమృతం కోసం తిరుగుతూ ఉండగా దారి మధ్యలో ఇంద్రుడు కనిపిస్తాడు. ఇంద్రుడు కనిపించి ఇంద్రుడి దగ్గర కొద్దిగా అమృతం ఉంటుంది. ఈ గరుత్మంతుడు నాకు ఆ అమృతాన్ని ఇవ్వు అని అడగగా ఆ ఇంద్రువు నేను ఇవ్వను అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు జరిగి ఆయన దగ్గర ఉన్న అమృతపు చెంబులోంచి 2 డ్రాప్స్ అనేటివి ఈ పెన్నా నదిలో పడతాయి. సో అక్కడ పెన్నా ఉంటుంది అన్నమాట, దగ్గరలో ఆ పెన్నా నదిలో పడుద్ది ఆ పుష్పగిరిలో. ఆ పెన్నా నదిలో పడిన వెంటనే ఆ పెన్నా నదిలో ఉన్న ప్రదేశం అంతా కూడా అమృతం బిందువుల్లాగా మారిపోద్ది, అక్కడ ఆ ప్రాంతం వరకు అమృతంలాగా. సో అక్కడ ఎవరైనా కానీ మునిగితే ముసలోళ్ళు కుర్రోళ్ళు అయి తిరిగి రావటము, జబ్బులు ఉన్న వాళ్ళకి జబ్బులు పోవటము, చావు లేని బతుకుతూ ఉంటారు. చూసిన దేవతామునులందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా సంగతి ఇది జరిగింది, ఈ చరిత్ర జరిగింది, అక్కడ ఇట్లా జరుగుతుందని దేవతలందరూ విన్నపించుకోగా మహావిష్ణువు ఆంజనేయ స్వామికి ఒక కొండని విసిరేయి ఆ అమృతం పడిన చోట అనేసి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక కొండని ఆ ప్రదేశంలో విసిరేస్తాడు. అలా విసిరేసినప్పుడు అమృతం కదా అదంతా, సో ఆ కొండ కొన్ని రోజులకి తేలడం స్టార్ట్ అవుద్ది. సో అలా తేలుతున్నప్పుడు మళ్ళీ కూడా దేవతలు మళ్ళీ కంప్లైంట్ చేయగా మహావిష్ణువు శివుడు కలిసి చెరొక పాదాన్ని మోపి అదిమి తొక్కుతారు దాన్ని, ఆ పర్వతాన్ని. ఇప్పుడు కూడా వాళ్ళ పాదాలు అలాగే ఉన్నాయి. సో అప్పటికి అది అట్లాగే స్టాట్యూ లాగా అయిపోయింది. ఆ కొండ అయితే ఒకే దగ్గర ఆగిపోయింది. అందులో మనకి కామాక్షి అమ్మవారి దేవస్థానము, చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానము, మహాశివలింగము, మహావిష్ణువు పాదము, ఇలాగా చాలా అయితే ఉన్నాయి. అక్కడ ఇంతమంది దేవుళ్ళు వచ్చి తమ పాదాలని మోపినందువలన దాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. మనకి మెయిన్ కాశీ ఉండేది అక్కడ నార్త్లో, సో దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలవడం జరిగిద్ది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మనం మొత్తం లాగా చూద్దాము, ఎలా వెళ్ళాలో మొత్తం చూద్దాము. సో గైస్, ఇది వచ్చేసి దుత్తలూరు. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి బద్దెల రూట్కి. మనం ఈ బద్దెల రూట్లో చాలా వీడియోస్ అయితే చేసాం. బ్రహ్మంగారి మఠం ఒకటి చేసామా ఈ రూట్నే, రీసెంట్గా అహోబిలం చేసామా ఈ రూట్నే. సో అట్లాగా చాలా రూట్లు అయితే బద్దెలు మనల్ని కవర్ చేసాము. సో ఇప్పుడు కూడా ఆ రూట్కి వెళ్ళాలి. ఇది వచ్చేసి కడప జిల్లా కాబట్టి కడప జిల్లా ఒల్లూరు మండలం పుష్పగిరి. సో అందువల్ల మనం ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇవన్నీ ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. సో గైస్, మాకు ఇక్కడ నుంచి అయితే 110 కిలోమీటర్లు ఉంది, 110 కిలోమీటర్లు ఉంది.
సో మేము స్టార్ట్ అవ్వడం లేట్గా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం చూడండి 11:30 వస్తుంది. హైదరాబాద్ ఒక 5 minutes తక్కువ 11:30 అవుతుంది. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. సో సెగ రోడ్డు మీద నుంచి సెగ ఇక్కడికి వస్తుంది. అయితే మేమే స్పీడ్ పోతాం. నా వెహికల్ ట్రబుల్ ఉంది. సో స్పీడ్ మీటర్ అయితే 70 చూపిస్తుంది. సో ఇది ట్రబుల్ ఉంది. సో అందువల్ల దీన్ని అయితే మీరు లెక్కలోకి తీసుకోవద్దు. నాకు తెలిసి ఇప్పుడు స్పీడు ఒక 50 పోతుంది అంతే. ఈ బండి 50 కంటే ఎక్కువ పోదు, 50 పోతుంది. ఇది 70 అని చూపిస్తుంది రీడింగ్ ట్రబుల్. సో 11:30కి ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. హెల్మెట్ వేసుకున్నా కూడా రోడ్డు మీద సెగ డైరెక్ట్ ఫేస్కి ఈ చేతులకి అయితే తగులుతుంది. ఈ కాళ్ళ కాడ కూడా ఇంజిన్ సెగ, ఈ రోడ్డు సెగ, తార్ రోడ్డు సెగ, 2 సెగలు కలిపి కొడుతుంది. ఘోరంగా ఉంది అయితే. సో గైస్ ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే ఇద్దరు ఆటో వాళ్ళని అయితే ఆపేశారు. ఇదిగోండి వాళ్ళు ఎద్దులు అయితే తీసుకెళ్తున్నారు. సో గైస్ ఈ స్పాట్ మీరు ఎంతమందికి బాగా గుర్తుందో చెప్పండి కింద కామెంట్లో. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే నెల్లూరుపాలెం, నెల్లూరు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే కడప, బద్దేలు. సో మనం అయితే ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. సో నార్మల్ టైంలో ఇక్కడ చాలా బాగుండేది. బట్ ఇప్పుడైతే పోలీసు వాళ్ళు వచ్చేసి చెక్ పోస్ట్ పెట్టారు. అయితే పోలీసు వాళ్ళు చెక్ పోస్టు అంటే ఇది ఎలక్షన్ టైం కదా. సో మనీ ట్రాన్స్ఫరింగ్ అంట. సో అందువల్ల మనీ ట్రాన్స్ఫరింగ్ అనేది ఎలా అయినా అవుతుంది. సో గైస్ బద్దేలు 13, కడప 69, గుత్తి 195. మనమైతే కడప 70 కిలోమీటర్ల నుంచి. అబ్బా ఏందిరా పార్క్ చేశాడు ఆడ కొత్తది రా అన్న సార్. సో గైస్ మీరు చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడు ఆంజనేయ స్వామి ఉన్నాడు, లక్ష్మణ స్వామి, రామవారి స్వామి, సీతమ్మ పాపం ఎండలో ఉన్నారు. సో ఇక్కడ బ్రిడ్జి అన్నమాట ఇది. ఏం లేదు ఇక్కడ కూడా విషయం. సో గైస్ చూస్తున్నారు కదా మా బ్యాక్ సైడ్ అయితే లారీలు వెళ్తున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి. సో ఈ మామిడి చెట్ల కింద మేము కూర్చోన్నాము. బైక్ను వచ్చేసి వెనకాల పార్క్ చేశాను. సో అది కూడా నెలలోనే ఉంది. ఇక్కడ వచ్చేసి మేము తెచ్చుకున్న లంచ్ని ఈ మామిడి చెట్టు కింద కూర్చొని తినేసి స్టార్ట్ అవుతాము. ఇదిగోండి మేము తెచ్చుకున్న వెజ్ మీల్స్. బై. ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఏదో సాయి పేట అంట. ఆ పేట దాటాము ఇప్పుడే. సో 2 కొండల మధ్యలోంచి అయితే రూట్ అయితే వేశారు. అయితే ఇది చాలా బాగుంది చూసేదానికి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ 2 కొండలు కూడా తవ్వేస్తున్నారు. అంతా గనులు తవ్వేశారు. సో ఇక్కడ సైడ్ చూసుకోండి చెట్లు కూడా అన్ని తగలబెట్టేశారు. అయితే ఇక్కడ ఇంకా జేసీబీలతో ఇంకా అయితే పోతా ఉన్నారు. మనకి రైట్ సైడ్ అయితే జేసీబీ అయితే కనిపిస్తుంది. అదిగోండి జేసీబీ. అయితే రూట్ అయితే చాలా బాగుంది. అయితే ఇప్పుడు టైం చూసుకుంటే 1 బాగుంది అంటే 1:15 అయింది. ఎండ అయితే కరెక్ట్గా మా నెత్తి మీదనే ఉంది. సో ఎర్రగా ఉంది ఎండ అయితే. సో గైస్ చూశారు కదా గూగుల్ తెలియదు ఎలాంటి రూట్లో తీసుకెళ్తుందా మమ్మల్ని. సో ఎటు చూసుకున్న పొలాలను చుట్టూరు పొలాలు మధ్యలో అయితే సింగిల్ రూట్ ఉంది. అయితే రూట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు టైం చూసుకుంటే 1:30 అవుతుంది. సో ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. ఆఖరి చేతికి పెట్టుకున్న వాచ్ కూడా అంతలోనే కాలుతుంది. ఓ బాబాయ్ ఏంది స్వామి బైక్ అయితే సరే కానీ ఆటో ఎట్ట పోవాలి ఎడా. అబ్బా. సో గైస్ ఇక్కడ నుంచి అయితే మనకి పుష్పగిరి జస్ట్ 5 or 6 కిలోమీటర్స్ అంతేను. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ఏరియాకి రాగానే మాకు చల్లగా అయిపోయింది. క్లైమేట్ మొత్తం కూల్గా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి దగ్గరలోనే మనకి పెన్నా అయితే ఉంది. అదే పెన్నా నది అయితే ఉంది మనకి. సో ఇప్పుడు మనం ఈ పెన్నా నదిని దాటి అవతలకైతే వెళ్ళాలి. అందువల్ల ఈ ఏరియా మొత్తం చాలా అంటే చాలా కూల్గా ఉంది ప్రజెంట్ అయితే. ఇటేనా ఇటేలే చూడరు ఒకసారి మ్యాప్లో. ఓకే ఇటేలే పెనాది నది లోపల దిగేసి అవతలకైతే మనం ఎక్కాలి. సో రూట్ అయితే చాలా ఘోరంగానే ఉంది. ఇక్కడ చుట్టూరు తోటలు అయ్యి తోటలేలే అవన్నీ తోటలే. సో చాలా బాగుంది ఇక్కడ ఏరియా. అయితే పెనా నదిలోకి అయితే దిగుతున్నాము ఇప్పుడే. ఏందిరా మొత్తం ఎండిపోయింది, చొక్కా నీళ్ళు లేవు. ఓకే మన సంగం కాడి నుంచి పొదలకూర వెళ్తాం కదా, ఇంతకుముందు పాత రూట్ ఉంది సేమ్ అట్లాగే ఉంది ఇక్కడ. అరే ఆడెవరో బోర్ వేసారు రా పెనా నదిలో. నీళ్ళు ఉండి నీళ్ళ లోపల బోర్ వేసి ఉన్నారు. అదిగోండి అక్కడ బోర్ వేసేదానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఏందిరా ఇంత లోతుండ ఈ గుంతలో. ఘోరంగా ఉంది కదరా రోడ్డు.
ఎటు చూసుకున్నా కూడా అంతా నెర్రలుగా ఉంది. అంటే వీళ్ళు అలా వేసారు, బిల్లలుగా వేసారు. టైర్ గమ్ పడింది అనుకో ఆ ఘాట్లో ఇంకా బైక్ రాదు. చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయి, ఎంత పెద్ద ఘాట్లో. సో అక్కడైతే చేపలు పడుతున్నారు దూరంగా, నీళ్ళు అయితే బాగున్నాయి. సో చూడండి ఒకసారి ఘాట్లు అయితే టైర్ బట్టి అంత ఘాట్ అయితే ఉందాడ. ఆ ఘాట్లో కానీ పడింది అనుకో టైరు, ఇంకాడికి బండి పోయేదా. ఈ ఎన్ఎస్ ఇవి అయితే పడవ టైర్లు, ఎందుకంటే లావుగా ఉంటాయి కాబట్టి. మన బైక్ టైర్లు సన్నంగా కాబట్టి. సో ఇక్కడ నుంచి అయితే మనం క్రాస్కి కొట్టాలి, లేదంటే ఇబ్బంది పడతాం. క్రాస్గా రోడ్డు ఎక్కేయాలన్నమాట. ఇట్లా రోడ్డు ఎక్కేసి వెళ్ళిపోవాలి. మొత్తం పగిలిపోయి ఉంది ఈ రోడ్డు కూడా, టక్క తగులుతుంది. సో ఇక్కడ నుంచి అయితే దగ్గరే మనకి ఈ పెన్నా అవతలకి వెళ్ళేసి తర్వాత ఒడ్డున బండి పెట్టి మళ్ళీ పెన్నా నదిలోకి దిగాలి మనం. ఇప్పుడు పెన్నా అవతలకి వెళ్ళేసి అక్కడ పుష్పగిరి విలేజ్ వస్తుంది, అక్కడ బైక్ పెట్టేసి మళ్ళీ పెన్నా నది లోపలికి అయితే దిగాల నడుచుకుంటూ. అట్లాగనమాట. దీన్నే దక్షిణ కాశీ అని కూడా అంటారు. చాలా బాగుంది రూట్ అయితే. అయితే ఈ పెన్నా నది ఒడ్డున ఉండే విలేజెస్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా హాలిడేస్ ఇస్తే ఇంకా పెన్నా నదిలో నడుకోవచ్చు, వాటర్ ఉంటే స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇదంతా ఇంతకుముందు ఉన్న రోడ్డు కొట్టుకోపోయింది. ఒరే ఘోరంగా కొట్టేసింది కదరా బాబు వరదలప్పుడా. రోడ్డుతో పాటు ఇది ఎన్నో రోడ్డు. రోలు కూడా కొట్టుకొచ్చిందా. సో గైస్ వరదలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు కొట్టేసిందో ఈ రోడ్డుని అయితే. మొత్తం రోడ్డు శాల్తీలు అయితే అటు ఇటు పడిపోయి ఉన్నాయి. మనమైతే మధ్యలో వెళ్తున్నాం. ఇది కూడా చాలా హైట్లో కట్టారు. సో ఏమాత్రం వరద వస్తే మటుకు చాలా డేంజర్ అనమాట. చూడండి చుట్టూరు ఇక్కడ వచ్చేసి కొన్ని గేట్లు అయితే ఉన్నాయి. సో ఎంతైనా పెన్నా పక్కన ఉండే విలేజెస్ చాలా బాగుంటాయి. పెన్నా అనేదే కాదు, ఏ కాలమైనా పోతున్న పక్కనే కానీ ఊరు కానీ ఉంటే చాలా బాగుంటుంది. సో అలా అన్నమాట. సో గైస్ మీకు కనిపిస్తుందా దూరంగా కొండ దగ్గర ముఖద్వారం అయితే. సో అదే అనమాట మన చెనకేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, అదే శివుడు వాళ్ళందరూ ఉండేది అక్కడే అనమాట. సో నదికి అవతల పక్క వాళ్ళిద్దరు ఉంటే నదికి అవతల కామాక్షమ్మ తల్లి అయితే ఉంటుంది. సో మనం అయితే అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళేసాక బైక్ అయితే మనం బయట పార్క్ చేసి పెన్నా నదిలో కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే ఇప్పుడు టైం చూసుకుంటే మనము 2 అవుతుంది. సో ఈ 2 o'clock అప్పుడు మనం పెన్నా నదిలో నడుచుకుంటూ అవతలకి వెళ్ళాలి ఆ ఇసుకలో. సో అదొక అడ్వెంచరు. అంటే ట్రెక్కింగ్ లేదు ఇక్కడ, అదే ట్రెక్కింగ్ మనకి ఇంకా. సో చూడండి ఇంకోసారి పురాతన కాలంలో అక్కడే ఉన్నాయి అన్ని గుళ్ళు కూడా, పురాతన కాలం నాటి గుళ్ళు. అయితే శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి వాటిలన్నింటినీ శంకుస్థాపనలుగా చేశారనమాట. అంటే ఆ రోజుల్లో అదనమాట సంగతి. సో గైజ్ మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి. అయితే మనకి ఎంట్రన్స్లోనే గంగా భవాని అయితే మనకి స్వాగతం పలుకుతుంది. అంటే భూమిలోంచి వాటర్ పైకి కొడుతున్నాయి. ఇది ఏందబ్బా అనేసి మేము షాక్ అయ్యాం. ఆడ పైప్ లేదు, పైప్ లైన్ లేదు, ఓకేనా. ఎటు చూసుకున్న ఎడారి, ఎక్కడ ఊర్ల దగ్గరే లేవు. అయితే నీళ్ళు అయితే పైకి తోస్తా ఉన్నాయి అట్టే. సో మా వాడైతే బాటిల్ ఖాళీ చేశాడు. సో వాటర్ పట్టుకునేదానికి సతమతాల ప్రయత్నిస్తున్నాడు. చూడండి ఒకసారి ఫోర్స్ అయితే ఘోరంగా వస్తుంది. మామూలు ఫోర్స్ రావట్లే, ఇది మోటార్తో కొట్టినట్టు వస్తుంది. అయితే లోపల పైప్ అయితే ఇరిగిపోయింది. సో అందువల్ల అయితే అట్ట కాదురా, ఉల్టా పెట్టు, బాటిల్ తిరగదిబ్బెట్టు, ఎట్ట తిరగదిబ్బెట్టు బాటిల్. ఆ ఫోర్స్ కొద్దిగానే లోపల స్టోర్ అవుతాయి అన్నమాట. చక్కగా పట్టుకోరా, టిప్పు బాటిల్. సో మా వాడైతే ఈ తాగేదానికి పనికిరావు అంటున్నాడు. అంటే నార్మల్ పైప్ లైన్ వాటర్ అనమాట. సో గైస్ ఇక్కడ వచ్చేసి ఆదిశంకరాచార్యుల వారి ఆశ్రమం అయితే ఉంది. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉంటుంది, పుష్పగిరి ఎంట్రన్స్లోనే. అయితే మనం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఆ కాలం నాటి, పురాతన కాలం నాటి కట్టడాలు చూడండి మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం. ఇప్పుడు కాదు, పురాతన కాలం నాటి మండపాలన్నీ వస్తున్నాయి. అయితే ఈ పుష్పగిరిలో అసలుకి రెడ్డి గారు అనేది ఉండరంట, అది నాగపాము శాపమానంట. అయితే ఇక్కడ చెప్పుకొచ్చారు మనకి లోకల్స్ వాళ్ళు. అంటే లోకల్స్ వాళ్ళు కాదు, వాళ్ళు బయట నుంచి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయిపోయారు అనమాట. అట్లాగనమాట. సో మొత్తం ఖాళీగా ఉంది, టూరిజం ప్లేస్ లాగా. దీన్ని ఇంకా డెవలప్ చేయలేదు. ఆర్కాలజిస్ట్ వాళ్ళు వచ్చి పరిశోధనలు చేశారు. సో మనం బైక్ పార్క్ చేసి నది లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. అయితే వెళ్ళే రూట్లో ఇక్కడ వచ్చేసి తమిళ వాళ్ళు గొర్రెలు మేపుకుంటున్నారు. చూశారు కదా ఏటవతల మనకి గుడి అయితే స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ గొర్రెలు మేకలు అయితే మేపుకుంటున్నారు తమిళనాడు వాళ్ళు. అట్లాగనమాట. సో ఈ స్టెప్స్ గుండా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. టైం అయితే 2:15 అవుతుంది. 2:15 అప్పుడు మనం ఎర్రాటి ఎండలో నదిలోకి దిగేసి వెళ్తున్నాం అన్నమాట.
అయితే చల్లగానే ఉంది, ఇసుక అయితే అదరగాలుతుంది. సో వాలి అన్నమాట బట్టలన్నీ. సో ఇక్కడి నుంచి మనం అవతలకైతే వెళ్ళాలి. అంటే ఆంజనేయ స్వామి విసిరేసిన పర్వతం అవతల ఉంది. ఆ పర్వతం మీద ఉన్నాయి ఇలా పాదాలు, ఇలా విగ్రహాలు. సో అవతలకు నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే సంవత్సరానికి 3 రోజులే చేస్తారంట ఇక్కడ తిరునాళ్ళు అనేది. సో ఆ 3 రోజులు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుందంట. నడుస్తుంటే ఇసుక ఇచ్చి ఈ చెప్పు లోపల వస్తున్నాయి. చెప్పు లోపలికి వచ్చిన ఇసుక అయితే అదరగాలుతుంది గాయస్. మనకైతే థియేటర్లు కూడా వెళ్ళాయి. గాలి తీసేసి పోనిస్తారనమాట. అదిగోండి, అది శంకరాచార్యుల వారు ఫస్ట్ పూజించిన టెంపుల్. అయితే అక్కడే మనకి చాలా గుళ్ళు అయితే కనిపిస్తున్నాయి. సో మనమైతే అన్ని గుళ్ళకైతే వెళ్దాము. సో మనం ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఈ ఇసుక దాటం మనకి పెద్ద విషయం ఏం కాదు. ఇంకో విషయం ఏంటంటే పెను కాలినట్టు కాలుతుంది ఇసుక ఈ 2 గంటల సమయాన. వాటర్ లేవు. సో అందువల్ల పెను కాలినట్టు కాలుతూ ఉంది గాయస్. చూడండి, ఇటు చూసుకున్న మొత్తం ఎండిపోయింది. ఆడాడ బోర్లు వేసి ఉన్నారు. రైతులకి ఏం చేస్తారు, నీళ్ళు లేక. చూశారు కదా ఇసుక. నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. టైం చూసుకుంటే 2:15 అవుతుంది. అబ్బా అబ్బా. సో మనమైతే ఆల్మోస్ట్ సగం అయితే దాటేసాము, ఇంకా పోవాలి. సో మన మైక్ అయితే ప్రాపర్గా పనిచేయట్లేదు. అందువల్ల మనకు వచ్చిన తిప్పలు ఇవన్నీ. అక్కడ మాట్లాడినవన్నీ మళ్ళీ మనం ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది గైస్. బోయే మైకు ఇది. దగ్గరికి అయితే వచ్చేసాము. సో గైస్, ఇక్కడ వాళ్ళకైతే ఈ గొర్రెలు బర్రెల వాళ్ళకి నీళ్ళు లేక వలస వచ్చిన వాళ్ళు ఇలాగా ఊట గుంతలు అయితే తవ్వారు. పాపం చాలా లోతు దువ్వారు, కానీ వాళ్ళకి చుక్క నీళ్ళు అయితే పర్లేదు గైస్. చూడండి ఒకసారి. ఎట్లాగే ఇక్కడ చాలా దువ్వారు. అక్కడ ఒకటి దువ్వారు, అక్కడ ఒకటి దువ్వారు, ఇక్కడ ఒకటి దువ్వారు, మళ్ళీ ఇటు సైడ్ కూడా దువ్వారు. చాలా దువ్వారు, కానీ చుక్క నీళ్ళు అయితే పర్లేదు వాళ్ళకి పెన నదిలో. ఇంతకుముందు పడ్డాయి, ఇప్పుడు పాపాత్ముల రాజ్యాలు వచ్చాయి కాబట్టి పడట్లేదు. అంటే పాపాత్ములు ఎక్కువయ్యారు రాజ్యం మీద, అందువల్ల. సో మనమైతే ఎట్టకేలకు అంతా కంప్లీట్ చేసుకొని స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము. ఇంకో విషయం ఏందో తెలుసా, ఈ స్టెప్స్ కట్టిన దానికి 20 లక్షలు ఎస్టిమేట్ అయిందంట. ఇక్కడ ఒక సెల వేసి ఉన్నారు, కానీ డెవలప్ ఏం చేయలేదు. టెంపుల్స్ పురావస్తు శాఖలు వచ్చి టెస్ట్ చేశారు, ఆ తర్వాత వదిలేశారు. సో దీన్నే దక్షిణ కాశీ అని చెప్పుకోవచ్చు. మరి దక్షిణ కాశీ లాగా చెప్పుకోవాల్సిన టెంపుల్ అయితే ఇది కాదు. యాక్చువల్గా ఇది అంత అద్మానంగా ఉంది, అంతా పాడుపడిపోయింది ఎవరు పట్టించుకోక. సో దక్షిణ కాశీ అంటే ఏరే లెవెల్లో ఉండాలి, అలా అన్నమాట. ఇక్కడంతా దొంగలు కూడా తవ్వేశారు, అంతా విగ్రహాలన్నీ పగలగొట్టేసి. చుట్టూ నిర్మానుష్యంగా ఉంది ఈ ఏరియా మొత్తం. అయితే ఏదో తెలియని ఫీలింగ్ బాగుంది. అంతా మనం పురాతన కాలంలో ఉన్నట్టుగా ఉంది ఏరియా మొత్తం. చుట్టూరు ఎడారి ఉన్నట్టుగా ఉంది. నీళ్ళు అయితే చుక్క లేవు గాయస్. ఇంకో విషయం ఏంది తెలుసా, ఇక్కడ ఎక్కడ క్యాన్ వాటర్ దొరకట్లేదు మనకి. అంగల్లో చాలా తక్కువ ఉన్నాయి. 20 రూపీస్ వాటర్ బాటిల్ 30 రూపీస్ చెప్తున్నారు. మీరే ఉంచుకోండి అని చెప్పాం. ఏంది ఎక్కడ కూడా ఇంకో రోలు. ఓకే ఫస్ట్ మనం మెట్లు ఎక్కాం కదా, అది లేని ప్లేస్లో ఇదన్నమాట. ఊరే ఏం కాయలరా, యాలక్కాయలరా, యాలక్కాయలరా, యాలక్కాయలరా. చింత చెట్టు సేవసంత మరి చెప్పులు కింద పాలనుకుంటా. అడిపేద్దా ముందర. ఏంద్రా మెట్ల చాలా హైట్ కట్టారు. ఆర్కాలజీ సర్వే ఏడ కూడా వేసాడు ఒక బోట్. ఆర్కాలజీ సర్వే అంటే నీకు అది కాదు వచ్చేది, ఒరే తాడి చెట్టుతో ఇచ్చిండ్రా. దాన్ని మొయ్యాలంటే అట్ట, దాన్ని మొయ్యాలంటే అట్ట తాడి చెట్టు ఏడా చూడలేదు రా.
క్లోజ్లోనే ఉంది కదా, మన గర్భగుడిలో తీయట్లేదు కదా. లోపలికి వెళ్ళి ఎవరైనా ఉండరా? సో గైస్ లోపలైతే ఫోటోలు వీడియోలు తీయకూడదంట. చూశారు కదా శివాలయం, దక్షిణ కాశీ. అయితే ఇందులో ఫస్ట్ ఇది వచ్చేసి మెయిన్ ద్వారం, అంటే దీని ముందర ఒక ద్వారం ఉంది, ఇది మెయిన్. ఇందులో వచ్చేసి చెన్నకేశ్వర స్వామి కదా, ఇందులో వచ్చేసి చెన్నకేశ్వర స్వామి. సో మాకు యాక్చువల్లీ శివాలయము. అయితే ఆ టెంపుల్స్ ఏంటి అర్థం కావట్లేదు, ఇంకా 2 ఉన్నాయి. అయితే లోపలికి కెమెరా అలౌ చేయలేదు. అయితే ఇక్కడ కూడా మనకి బైకులు అయితే వస్తున్నాయి, మరి ఎక్కడి నుంచి ఉందో రూట్ మనకు తెలియదు, కానీ బైకులు అయితే వస్తున్నాయి. బైకు కారు. అయితే శంకరాచార్యుల వారు దీన్ని పూజించారంట. ఇటువంటి వెహికల్స్ అయితే కొండ మీద టవర్ కూడా ఉంది. అది ద్వారం, ఇది చెన్నకేశ్వర స్వామిది. ఇందులో శివుడు ఉన్నాడు, మరి ఇందులో ఏమున్నాయో తెలీదు, చూద్దాం. కాళ్ళు అయితే అరగాలుతున్నాయి గాయస్. ఇక మొత్తం ఇది 1, 2, 3 మొత్తం 3 ద్వారాలు అయితే ఉన్నాయి. సో గైస్ మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళేసి వచ్చాము సీక్రెట్గా. పూజారులు అందరూ లోపల కొనుక్కున్నారు. ఇది వచ్చేసి సంతాన మల్లికార్జున స్వామి యొక్క దేవస్థానము, అది వచ్చేసి కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క దేవస్థానము. అయితే 2 క్లోజ్ చేశారు. అయితే దీనికి వచ్చేసి దారి లేదు. సో ఇదేం కూడా చూడాలి, ఇంచు దారి ఉన్నట్టుగా ఉంది. అవును, ఇది వచ్చేసి ఇంచు దారి ఉంది, చూశారు కదా, ఇంచు దారి ఉంది. 1, 2 ద్వారాలు ఉన్నాయి మెయిన్. ఆ మధ్యలో అంతా మండపము. సో భక్తులు తిరిగేదానికి, సంతానం కోసం వరపడేదానికి. అది కూడా శివాలయమేను. అక్కడ కనిపించే 3వది. సో ఈ కటన్ వేసేస్తున్నారు, ఈ సౌండ్ వస్తుంది కెమెరా ఆన్ చేసి, అందుకనేసి నేనైతే వీడియో తీయలేదు. చూద్దాం ఈ టెంపుల్ ఏం టెంపుల్ చూద్దాము. అదరగాలుతుండే చెప్పులు కూడా గాలే. సో గైస్ మేమైతే లోపల దర్శనం చేసుకొని వచ్చాము. అయితే లోపల వచ్చేసి ఫోటోలు వీడియోలు తీయకూడదంట. సో అందువల్ల మేమైతే తీయలేదు. ఇక్కడే ఆంజనేయ స్వామి పాదాలు కూడా ఉన్నాయంట. అయితే లోపల ఉండే పాదాలని వీడియో తీయలేదు. ఒకసారి ఆర్కిటెక్ట్ చూడండి. మేము ఎందాక ఎక్కాం కదా నిచ్చిన ఇట్లాంటి సొరంగాల్లో పైకల్లా వెళ్ళదు. ఆ సొరంగాలు అనమాట అవి. సో ఈ కొండ మీదనే ఆంజనేయ స్వామి పాదం కూడా ఉందంట. సో అది కూడా చూపిస్తాను మీకైతే. సో పెన్నం అయితే పూర్తిగా ఎండిపోయి ఉంది చూడండి. దీనినే దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ ఇంకా శివలింగం అయితే ఉంది. ఈ మండపం బాగుంది, ఆసిన మండపం. ఇది మండపమే, అంటే ఇది వసతి గృహాలు అని చెప్పుకోవచ్చు మనం. సత్రాలు. ఒకప్పట్లో ఇది బాగా ప్రసిద్ధి చెందిన టెంపుల్ కదా. సో గైస్ మనకైతే ఇక్కడ శివలింగం దగ్గర మనకి నంది అయితే ఉన్నారు. నంది పర్వత వైపు చూస్తున్నారు. ఏందిరా? సో గైస్ కుక్క ఎండ దెబ్బకి లోపల గుళ్ళు లోపల కొనుక్కొని ఉంది. ఏడుందిరా పాదం ముద్ర, లోపల ఏదో పాదం ముద్ర ఉందంట. సో గైస్ కుక్క ఇది కొనుక్కొని ఉంది. సో గ్యాస్ కోసం డేర్ చేసి అయితే లోపలికి అయితే వస్తున్నాను. లోపల కూడా స్మెల్ వస్తుంది. పాదం లాగానే కనిపిస్తున్నాను ఆయన. ఇట్లాగే పాదం ఆయన చేసిన పాదం అని చెప్పి లైన్ కుడి పాదం. కుడి పాదేనా? అదే ఇదిగో ఏడు కనిపిస్తుంది బాగా తిరిగింది. అందరు పాదం అనుకోవచ్చు. ఆయన చేసాం పాదం అంట. ఎండకి దానికి అల్లాడిపోతుంది. అయిపోయా పోయి పాడేస్తా.
తీసుకెళ్ళేదా గంగార్పణ. సో గైస్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మణ స్వామి, రాములవారి స్వామి, సీతమ్మ, ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. లోపల ఏ స్వామి? ఆంజనేయ స్వామి గద ఉంది. ఆంజనేయ స్వామి కాదేమో విష్ణువా? మహావిష్ణు కాదు, మహావిష్ణు పొనుకొనే ఉంటాడు ఎప్పుడైనా. ఏసా టెంపుల్ గంగా వెంకటేశ్వర స్వామి గదాదం అంట. వెంకటేశ్వర స్వామి కాదు, గద ఉంది చేతిలో. గద ఉందంటే ఇంకా ఆంజనేయ స్వామి కదా. ఇలా తిరణాలు చేస్తారా, సంవత్సరానికి 3 రోజులే చేస్తారంట. ఆ తిరణాలప్పుడు మొత్తం కళాగిలా మొత్తం ఈ టెంపుల్ అయ్యి కదా, ఎన్ని మనం అబ్జర్వ్ చేసి ఇటు వచ్చాము. అయితే ఒక సైడ్ నది, ఇంకో సైడు ఈ పాడు విడిపోయిన చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, దాని అవతల 1 2 3 4 5 6 చాలా ఉన్నాయి. లోపల విగ్రహం ఏం లేదు. కట్టి ఉంటారా విగ్రహాన్ని, ఎవడు లేపేసి ఉంటాడు. ఏం ఈ లొల్ల మొన్న కొడుకులు ఈ గన్నులు తవ్వుతారా, ఈ గన్నులు అంటున్నా. లోపల బంగారం దొరకద్దని అదే తువ్వింది లోపల. వాళ్ళే వాళ్ళు ఇది ఇదంతా తువ్విందే కదా. ఇది కూడా మండపం రా, ఇది కూడా మండపం అయితే మొత్తం తువ్వి నూకారు. ఇది తువ్వి ఉంది అంతా, మొత్తం తువ్వి అవతలేసారు. కొత్త సో గైస్ ఈ రోడ్డు వచ్చేసి కాజీపేట నుంచి ఇటు చెన్నూరుకి ఈ రోడ్డు చూడండి. ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఇది శివాలయం ఎలా గుర్తించామంటే బయట నంది ఉంది, నందిని కూడా ఇసిరి పడేసారు ఇల్లు అంతా. ఈ తవ్వకాలు గైస్ ఇదంతా బంగారం ఉందనేసి మొత్తం తవ్వేశారు ఇల్లు. గనులు తవ్వకాల్లో ఏం లేదురా, లోపలంతా పూజలు చేసి దువ్వేశారు. పట్టం ఉండేది రా, ఎవరు మనిషిదా, ఎవరో కానిది పట్టం ఉంది, చేతపడి చేశారు. ఎందుకు లోపల ఏం లేదు, గుడి కదా, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందా చేయట్లే. ఇంకా 3 గుళ్ళు కూడా తిరిగేసి అటు పోవాలి ఎంట్రన్స్ ముందుగా. సరే ఆ 3 చూసేసి వెళ్ళిపోదాం మనం. ఈ 3 కదా మనకి దగ్గరలో ఉండేదే, అదే ఈ 3. ఈ 2 3 4 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా శివాలయమే, బయట నంది ఉంది. అంతా వీళ్ళు మొన్న కొడుకులు పగలు కొట్టేశారు, ఏం ఉండదు. సరే ఏంటి చిలుకలు సీలిపోయింది చక్కగా, ఎండకి పగిలింది చక్కగా. ఎవరు కోసినట్టే సీలిందిరా బాబు ఎండకి. కింద చూసుకొని నడవాలి ఇక్కడ దగ్గర. అదిగో తువ్వారు రే, ఇక్కడ తువ్వు ఉంది, తువ్వు ఉంది ఇదిగో. సో గైస్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 3 గుళ్ళు ఉన్నాయి వెనకాల, లాస్ట్ 3 గుళ్ళు. సో ఈ 3 గుళ్ళు అయితే చూసేసి మనం అసలు గుడి కాడికి అయితే వెళ్దాం మళ్ళీ ఇంకోసారి. ఉందా శివలింగం? ఉంది, పడేశారు. దేని ఎంతలా ఉంది ఏంట, ఇది కూడా పడిపోయిందా? రాళ్ళు కింద సరుకు లేకపోతే డిసప్పాయింట్ అయ్యారు బాగా. ముందు బాటిల్లో ఉండే, అందుకే ఎప్పుడు నిత్యం పూజలు జరుగుతుంటే తవ్వడానికి భయపడతారు. శివాలయం అది, శివలింగమే తిరగబడిపోయి ఉంది. తువ్వారా రీ, తువ్వారా, తువ్వి తిరగొట్టేశారు శివలింగాన్ని. తువ్వి ఉన్నారా, తువ్వేసి శివలింగాన్ని తిరగతిప్పి పెట్టేశారు. గర్భగుడిలోకి పోయి ఇల్లు స్తంభాలనే పన్నుకి ఇంత పబ్లిక్గా. అబ్బా పైన వాటర్ బాటిల్ కూడా పెట్టిన తువ్వి, కష్టపడి తువ్వి మంచిది తాగి ఇల్లు ఉన్న కొడుకులే. ఇది మన వ్యవస్థ గైస్. ఇట్టుంది బంగారం కోసం పోరాటం. ఇది ఆర్కియాలజీ సర్వే చేసింది, వాళ్ళు చేసి వెళ్ళిపోయాక వీళ్ళు ఈ పని చేసి ఉంటారు ఉంటుందని. వాళ్ళు ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఇది ఇంకా బాగా దువ్వారు. ఇదే చాలా రోజులు దువ్వారు. ఇది చూడు చక్కగా లోపల దువ్వారు చూడు. ఒకటే కొంత జేసీబీ దువ్వినట్టు లోతు దువ్వేశారు. ఏదో ఒక ఆశ కలిగి ఉంటుంది దానికే.
అంటే ఆర్కాజిస్ట్ వాళ్ళు వస్తే వ్యాన్లు వేసుకొని బస్సులు వేసుకొని ఊరోళ్ళకి అనుమానం వస్తల్లా 1 నెల 2 నెలలు ఏమన్నా క్యాంపింగ్ వేసుకొని ఉంటారు లోళ్ళ. వాళ్ళు చెప్పుంటారు ఇది అప్పుడు ఇప్పుడు గుడి కాదు నాయన, ఆదిశంకరాచార్యుల గుడి ఇది అది ఇది అనేసి. దీన్నే పూజిస్తారు. పక్కన ఉండే బొమ్మలు ఇవి నందికి కూడా బొక్క కొట్టారా. దాంట్లో ఏముండదు. అబ్బా అంత లేదు, నందిలో కూడా విగ్రహాలు ఉన్నాయని చెప్పి ఒక నందిని పగలగొట్టున్నారు. దొంగనా కొడుకులు ఎక్కువైపోయా. ఇప్పుడు ఆ నుంచి ఈ రోజు పైకి ఎక్కాలి మనమా. అయ్యో ఆ చెట్టు కనిపిస్తుందా పచ్చగా. అబ్బా ఆ చెట్టు అచ్చమే పచ్చగా ఉందలే. ఆ చెట్టు కాడికి పోవాలి. ఇక్కడ పెన్న చూసుకుంటే యూ షేప్లో ఉండింది. ఇక్కడ యూ షేప్లో ఉండింది అంటే ఫస్ట్ ఈ కొండని ఆంజనేయ స్వామి ఎత్తి ఇక్కడ వేసాడు. ఇది కొండకి ఇట్లా కొట్టుకొని వచ్చింది తేల్చుకుంటా. అంటే ఇక్కడ అడుగులు వేసాడు అనమాట. అక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అడుగు ఉంది. ఇది వచ్చేసి పంచముఖ శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకో శివలింగం ఉంది, పెద్ద నందే ఉంది. అయితే ఇక్కడ కాలు కాలుతనేసి మేమైతే చెప్పులు వేసుకొని వెళ్తున్నాము. సో బయట చెప్పులు ఇచ్చేస్తున్నాము. చాలా లాంగ్ ఉంది, లోపలిగా ఉంది. గుడి చాలా లోపలిగా ఉంది. వద్దులే, స్మెల్ కూడా వస్తుంది, ఘోరంగా వస్తుంది స్మెల్. ఈ పూజలు చేసి శుభ్రం చేయరు. ఏం చేసేదిలే, సంవత్సరానికి 3 రోజులే. ఆ 3 రోజులు అయితే బాగా చేస్తారు. సరే ఒకసారి ఇది తడు ఎట్టను స్మూత్గాను బొచ్చులాగా తాగట్లా, రియల్ లాగా ఉంది. బొచ్చులా స్పెషాలిటీ లేకపోతే రాయి స్పెషాలిటీ. సో గైస్ టోటల్ గుడి అయితే ఇది మెయిన్ గుడి. అయితే మనకి సూర్యుడి కింద ఉండడం వల్ల మనకైతే సరిగ్గా కనిపించట్లేదు అదన్నమాట సంగతి. ఇప్పుడు చూడండి కనిపిస్తారు. కొత్త అయితే ఉందో మనకి, అది ఓవరాల్ గుడి. ఇంకా కింద పక్కనే చిన్న చిన్న గుడులు. ఇది వచ్చేసి మండపము. సో గైస్ ఇంకో విషయం ఏంటంటే, మెయిన్ విషయం, ఈ మెయిన్ గుడి ఉంది కదా, ఈ మెయిన్ గుడిలో ఆ కింద పక్క మనకి కుక్క ఉంది కదా, అక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి పాదం ఉంది. అయితే ఈ కాలువ దిగున, అదే పెన నది దిగున ఒక ఊరు వస్తుందంట. ఆ ఊరిలో రుద్రపాదం అని ఉంది. సో రుద్రపాదం అంటే మనకి శివుడి పాదం లెక్క. శివుని పాదం ఉంది, ఇక్కడ ఆంజనేయ స్వామి పాదం ఉంది. ఇంకా ఈ కొండకి పై పక్క విష్ణు పాదము, బ్రహ్మ పాదము ఇవి ఉన్నాయంట. అయితే అవన్నీ ఇప్పుడు లేవంట, దొంగలంతా కింద తవ్వేశారంట బంగారాల కోసం. మనకు పక్కన ఒక అవ్వాడి అయితే చెప్పింది అయితే విషయం అది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి పాదం అయితే ఉంది. అయితే ఏం చెప్పిందంటే, అయ్యా ఎవరో వచ్చారు కారుల్లో, అన్ని టెస్టులు చేశారు ఆఫీసర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లు అని చెప్పారు. వాళ్ళు వచ్చేసి పురావస్తు శాఖ వాళ్ళు. అయితే వాళ్ళు తువ్వేసి వెళ్ళిపోయాక ఇక్కడ ఉన్న గ్రామాల్లో దొంగ బుద్ధి గలవారు కొంతమంది ఇక్కడ ఏదో ఉంది దానికోసం మేము రైతులు దొంగతనాలు అయితే చేశారు వాళ్ళు. అది విషయం.